येतु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्परागा अनन्येनैन योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थामया वेशितं चेतसां। శ్రీమద్భగవద్గీత భక్తి యోగము నుండి ఈ శ్లోకములు గ్రహింపబడినవి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఈ విధముగా గీతోపదేశము చేసినారు. జీవుడు తాను చేయవలసిన దానిని చేసినచో భగవంతుడు తాను గావించవలసిన సముద్ధరణమును తాను గావించునని గీతోపదేశము చేసినారు. శ్లోకభావము: అర్జున, ఎవరు సమస్త కర్మలను నా యందు సమర్పించి నన్నే పరమగతిగా తలంచిన వారై అనన్య చిత్తముతో నన్నే ధ్యానించుచు ఉపాసించుచున్నారో, నా యందు చిత్తమును జర్చిన అట్టి వారిని మృత్యురూపమగు ఈ సంసార సముద్రము నుండి నేను శీఘ్రముగా ఉద్ధరించెదను అని విశదపరచినారు. ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుడు సమస్త కర్మలను భగవంతునకు సమర్పించుట, వారిని పరమగతిగా ఎన్నుకొనుట లేక వారి యందే చిత్తమును నెలకొల్పుట, అనన్య భావముతో అనగా ఏకాంత భక్తితో అట్టి పరమాత్మను ధ్యానించుట. ఈ విధముగా చేసిన ఎడల సర్వేశ్వరుడు జీవునికి జనన మరణ రూపమగు ఈ సంసారము నుండి లెస్సగా ఉద్ధరించెదనని పలుకుచున్నారు. శుభం. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్న్యస్య మత్పరాగా అనన్యేనైన యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్ భవామి న చిరాత్ పార్థామయా వేశితం చే